కూడా పెట్టు అంటారా? అందుకేనా మళ్ళీ లేట్ చేయకుండా మర్చిపోకుండా పెట్టు అంటున్నా. అదే అడుగుతానే ఉంటాను నేను. వాళ్ళ రక్తం తాగింటే అందరిని అడ్డు పెట్టుకునేది, చుట్టూ కూర్చోబెట్టుకునేది, అందరిని అడ్డు పెట్టుకునేది వాళ్ళ రక్తం తాగడమే అతని పని. వాడికి ఇచ్చేది 5,000 10,000 పాపం. వాడికి తెలియదు పాపం వాసన్న అదే చేసిండే కాబోలు మమ్మల్ని అసలు పట్టించుకోలే వాసన్న. ఈ రోజు మళ్ళీ పైగా మళ్ళీ రివర్స్ అయిపోయి అదే ఎమ్మెల్యే గారికి ఏమో వాళ్ళ డైనింగ్ టేబుల్లో కూర్చోబెట్టుకుని బువ్వ పెట్టినారు స్వామిని. ఎమ్మెల్యే గారి కార్యాలయం ఓపెన్ చేసి అక్కడ గ్రంథాలు నిర్వహిస్తున్నారని చెప్పి కృష్ణారెడ్డి ఆరోపిస్తున్నారు. ఇప్పుడు అతనికి నచ్చలే ఈ పార్టీ, ఈ నాయకత్వం నచ్చలే, అతను వేరే నాయకత్వం కోరుకున్నాడు. అతను రకం అతను. ఈరోజు వాసన్నను ఎమ్మెల్యే మేడంనే మాట్లాడిన వ్యక్తి ఇంకా చిన్న చిన్న రాంప్రసాద్ రెడ్డిలో లేకుంటే ఇంకొకరినో మాట్లాడకూడదు అనుకోవడం అది మన తప్పు అవుతుంది. నిన్నటి వరకు ఇదే వాసన్న దేవుడు మాధవక్క దేవ చేస్తాను పురుష పదజాలంతో మాట్లాడిన వ్యక్తి ఇతను. ఇతని గురించి మనం మాట్లాడటం దేనికి? వేస్ట్ కదా. నిన్నటి దినం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో అత్యంత లబ్ధి పొందిన ఒక తెలుగుదేశం సీనియర్ లీడర్ కృష్ణారెడ్డి గారు ఆయన ప్రసంగంలో ఆయన మాట్లాడిన మాటలు, ఆయన మాట్లాడవలసిన మాటలే కాదు, ఆయన మాట్లాడేటప్పుడు ఎమ్మెల్యే గారు ఇచ్చిన సొసైటీ పదవికి మొన్ననే ప్రమాణ స్వీకారం చేసి సొసైటీ పదవి తీసుకున్నాడు. సొసైటీ పదవికి రాజీనామా చేసి ఈ వాళ్ళ మీద అసమ్మతి ర్యాలీ జరిపి ఉంటే చాలా బాగుండేది. కృష్ణారెడ్డి గారు, మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎన్ని విధాలుగా ఎంత దోచుకున్నారో ఎంత దాచుకున్నారో అది కడప ప్రజలకు తెలుసు, పాత కడప ప్రజలకు తెలుసు. మేము ఈరోజు ప్రెస్ మీట్ పెడతా ఉన్నాము అని అంటే కృష్ణారెడ్డి మీద స్లిప్పులో మాకు అతను చేసినవన్నీ ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు. సొంత బావ ఆస్తి తీసుకున్నావు, నాణ్యపల్లిలో 5 ఎకరాలు తీసుకున్నావు, ప్రకాష్ నగర్లో 25 సెంట్లు తీసుకున్నావు. ప్రతి డీలర్ దగ్గర, రేషన్ షాప్ డీలర్ దగ్గర ఎంత లంచం తీసుకున్నావో మాకు తెలుసు. మేము మా మీద కార్పొరేటర్ల మీద నువ్వు ప్రెస్ మీట్ కార్పొరేటర్ల మీద అభియోగం చేసినావు కాబట్టి మేమంతా స్వచ్ఛందంగా కార్పొరేటర్ల మీద ప్రెస్ మీట్ పెడతా ఉంటాం. నీకు మేము ఏ విధంగా అడ్డపడ్డాము, నీకు ఎక్కడ మీకు అన్యాయం చేసినామో ఎక్కడ ఏ విధంగా అడ్డపడ్డాము? నువ్వు మాకు మేమేదో ఎమ్మెల్యే గారి దగ్గర లబ్ధి పొందినారనో ఇంకొకటనో నువ్వు అనుకుంటున్నావు కృష్ణారెడ్డి, తప్పది. మేము కేవలం చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధితోనో లేకపోతే వాసన్న ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు వీళ్ళందరూ మనకు ప్రజలకు సేవ చేస్తారు, ప్రజలకు అండగా ఉంటారు అనే ఉద్దేశంతోనే వాళ్ళ సర్వీస్లో భాగంగా మేము కూడా పోయి పాల్గొన్నాము తప్ప మాకు ఎలాంటి కార్పొరేటర్లు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎలాంటి లబ్ధి కానీ ఏమే కానీ మాకు తీసుకోవాల్సిన అవసరము లేదు, అంతకంటే ఉపయోగము లేదు. ఇంకోటి, మమ్మల్ని తరిమి కొడతావు, వైసీపీ నుంచి టీడీపీలో చేరిన కార్పొరేటర్లను తరిమి కొడతావు. మేమందరం బ్యాగులు తీసుకొని రెడీ ఉన్నాం. యాడికి రమ్మంటావో చెప్తే దేవుని గడప పాత గడపకు రమ్మంటావో లేకపోతే కడపకు రమ్మంటావో ఇంకోచాటికి రమ్మంటావో యాడికైనా రెడీగా ఉంటాం. నువ్వు తరిమి కొడితే మేము తరిమించుకునేదానికి. ఇంకా నీ ఇష్టం వచ్చినట్టు పెద్ద ఆయన రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెద్ద ఆయనకు తెలియని విషయాలన్నీ మీరు అదని ఇదని కొత్త పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకు బాగా అవకాశాలు ఇస్తున్నారు, మాకు పాత కార్యకర్తలను పక్కన పెట్టినారు అని లేనిపోని అబద్ధాలు. ఆయనకు తెలియనిటి కొన్ని వింటాడు, కొన్ని వినడు. అయినా
నీకు నీ 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 మనస్సాక్షికే ఎమ్మెల్యే గారు కానీ వాసు గారు కానీ ఏమీ మాకు చేయలేదు, నీకు ద్రోహం చేసినాడు అని ఉంటే నువ్వు ఇదే దేవుని గడప వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి నాకు ఎమ్మెల్యే గారు కానీ వాసు గారు కానీ మాకు ఏమీ చెయ్యలేదని నువ్వు ప్రమాణం చేయగలిగితే మేమందరం కూడా వచ్చి మేము ఎలాంటి లబ్ధి కాకుండా ఏ ఆశ లేకోకుండా మేము పార్టీలో చేరినామని మేము కూడా ప్రమాణం చేస్తాం. ప్రమాణానికి సిద్ధమైతే ఎప్పుడో టైం చెప్పు, మేము వస్తాము, నువ్వురా. నిన్న ర్యాలీలో నీ నీ ఏరియాకు సంబంధించి ఒక్క మనిషి కూడా రాకోకుండా నువ్వు ఎందుకయా నీకు రాజకీయం అవసరమా? సీనియర్ లీడర్ అంటావు, ఇది అంటావు, అది అంటావు. మేము కూడా సీనియర్ లీడర్లమే, మేము కూడా 10 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాం. ఈరోజు నిన్న మొన్న రాలే, మేము 10 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నాం. ఎక్కడ ఏం జరుగుతున్నది మాకు తెలుసు. నువ్వు ఎక్కడెక్కడ ఏమేమి చేసుకునేది జనాలు చెప్తా ఉన్నారు. నీకు అంత అసమ్మతిగా ఉంటే అంత ఉంటే సొసైటీ పదవికి రాజీనామా చేసి నీవు ర్యాలీ జరిపించింటే కనుక నువ్వు స్వచ్ఛంద కార్యకర్తవు, నువ్వు బాధపడతావు అని మాకు అందరికీ ప్రజలకు కూడా తెలిసిపోద్ది. నువ్వన్నీ దొంగ నాటకాలు ఆడతా ఏదో ఒక మైన్ గురించి ఎవరిదో మైన్ గురించి శ్రీనివాసరెడ్డి గారు మైన్ క్లియరెన్స్ చేయలేదనో ఇంకొక దానికో నువ్వు డ్రామాలు ఆడి అక్కడ మైన్ ఓపెన్ చేసి ఇక్కడ ర్యాలీ చేసి ఏంది ఇది పద్ధతి అని తెలియదు, పెద్ద ఆయనకు తెలియదు. మీరేం చెప్పినా విన్నాడు. కానీ ఫైనల్గా మేమైతే ఎప్పుడైనా రెడీగా ఉన్నాము. నువ్వు తరిమి కొడితే మేము తరిమించుకునేదానికి. అయితే ఎక్కడికి రావాలో నువ్వు చెప్పాలా. ఎక్కడికి రావాలో నువ్వు చెప్తే అక్కడికి మేము వస్తాము, నీతో తరిమించుకుంటాము, రెడీగా ఉంటాము. మేము ఎలాంటి దురాశ కానీ ఎలాంటి ప్రలోభాలకు కానీ ఎలాంటి భయాలకు కానీ ఏమే కానీ భయపడకుండా స్వచ్ఛందంగా వచ్చినాం. అంతే తప్ప మేము మీ టీడీపీ పార్టీలోకి వచ్చి ఎవరికే కానీ ఏ పార్టీ లీడర్ కానీ ఏ సీనియర్ లీడర్ కానీ ఎవరికే కానీ మేము ఎక్కడా అడ్డపడలేదు. మేము ఎక్కడా వాళ్ళ గురించి మేము ప్రస్తావన చేయలేదు. ఏం చేసినా మేము పట్టించుకోలేదు. మాకు సంబంధం లేని విషయం. నీ చేతనైతే నువ్వు ఎమ్మెల్యే గారితో కూర్చొని వాసు గారితో కూర్చొని నువ్వు మాట్లాడుకో. అంతేగాని మా మీద అనవసరంగా జనాలకు చెప్పాలనుకుంటే మా అందరికతా మా డివిజన్లలో జనాలు తెలుసు, నీకతా కడపలో అందరికీ తెలుసు. ఒకసారి మాకేం లబ్ధి జరిగింది నీకేం లబ్ధి జరిగింది కూర్చో, ఇదే ప్రెస్ క్లబ్ లోనే కూర్చో తెలుస్తాము. అనవసరంగా అబద్ధాలు మాట్లాడి ఒకరి మీద బ్లేమ్ వేసి మసిగుడ్డ వేసేసి దాన్ని ఎన్ని ఇట్లా చేయడం అనేది సీనియర్ లీడర్గా నీకు పద్ధతే కాదు. దయవుంచి మానుకో. పెద్ద తెలుసుకుంటాడు మీడియా. ఇప్పుడు నిన్న సుమన్ టీవీలో ఒకటి వచ్చింది, అందరూ చూసింటారు. సుమన్ టీవీలో 4 ఎకరాల భూమి సొంత బావది ఆక్యుపై చేసినాడు. సొంత బావది. మాకు ఇది ఉండే వాళ్ళది ఎవరి మీదైనా ఈ అభియోగాలు ఉన్నాయా? మేము స్వచ్ఛందంగా వచ్చినాం తప్ప మేము ఎలాంటి లబ్ధి కానీ ఎలాంటి ఇది కానీ దానికోసం రాలేదు. ఎవరికి భయపడిన కూడా భయపడం. మాకు భయపడాల్సిన అవసరం కూడా లేదు. రాజకీయం వద్దనుకుంటే ఇంట్లో కూర్చుంటాం. అంతకు తప్పితే ఇట్లా భయపడి ఇట్లా వాళ్ళు చెప్తే పారిపో, అధికారులు కార్పొరేటర్లను బాయ్కాట్, ఏంది నీ మాటలన్నీ? నీ చేతనైతే ఒకటి చేసి చూస్తాం. అనవసరంగా నీ మీద ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తుందనే కర్మ మాకు. నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పాతగడప కృష్ణారెడ్డి అని చెప్పుకునే దరిద్రుడి గురించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే కడప నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తలకైతేనేమి, కొంతమంది ఎవరైనా నాయకులకైతేనేమి, ప్రతి ఒక్కరికి కూడా తెలుసుకోవాల్సిన నిజాలు తెలియజేయాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మొట్టమొదటిగా నిన్న ఆయన దేవుని గడపకు వచ్చి అక్కడి నుంచి 10 కార్లు వేసుకొని పెద్ద ఆయన దగ్గరికి పోయి, పెద్ద ఆయన నువ్వే శరణ్ అని చెప్పి పెద్ద ఆయనని తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేసినాడు. ఎందుకని తప్పుదోవ పట్టించే కార్యక్రమం అని నేను చెప్తున్నానంటే, ఇక్కడున్న 8 మంది కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చేటప్పుడు నేను సాక్ష్యం. తెలుగుదేశం పార్టీలోకి రావాలనుకొని డిసైడ్ అయిన తర్వాత మొట్టమొదటిగా ఈ సీనియర్ నాయకుడు అని చెప్పుకునే దరిద్రుడికే ఫోన్ చేసిన, నేను మీ పార్టీలోకి రావాలనుకుంటున్నా,
నేను ఒకవేళ మీ పార్టీలోకి వస్తే మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా? మీ పార్టీలోకి వస్తే నాకే టికెట్ కూడా రావచ్చు, నేనే ఇన్ఛార్జ్ కూడా అవ్వచ్చు భవిష్యత్తులో, నీకేమైనా అభ్యంతరాలు ఉన్నాయా అని అడిగిన రోజు నాకేం అభ్యంతరాలు లేవు అని చెప్పి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారికి కాల్ చేసి నాకు సుబ్బారెడ్డి వస్తే ఏం ఇబ్బంది లేదు, కార్పొరేటర్లు వస్తే ఏం ఇబ్బంది లేదని చెప్పి 4 రోజుల తర్వాత మేమందరం కూడా విజయవాడకు సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే ఆయన కూడా మాతో పాటు వచ్చి సీఎం గారి దగ్గర కూర్చొని మాతో పాటు ఫోటోలు దిగి ఇక్కడికి వచ్చి కండువాలు వేసుకొని 10 నెలల తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన కార్పొరేటర్లందరినీ తరిమి కొడతాడంట. ఉందా నీకు అంత దమ్ముందా? పార్టీలో శ్రీనివాస్ రెడ్డి గారు, మాధవిరెడ్డి గారి ఆలోచనలు అనుగుణంగా మా వార్డులు అభివృద్ధి చేసుకోవాలి, సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో మా డివిజన్లు మా నియోజకవర్గం అభివృద్ధి చెందాలని చెప్పి కాంక్షిస్తూ మేము వాళ్ళతో కలిసి నడవడానికి సిద్ధపడ్డాం. పదవులు అనేటి మేము కొత్తగా చూసేటి ఏం లేవు. పదవులు 2 టర్ములు కార్పొరేటర్లు, ఇప్పుడు పదవి పోటీ చేయాలని పెద్ద ఉత్సాహం కూడా లేదు. అవసరమైతే పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పార్టీ ఈరోజు నామినేటెడ్ పోస్ట్ అయితేనేమి, కార్పొరేటర్లు అయితేనేమి, ఇన్ఛార్జీలు అయితేనేమి, ఇవన్నీ కూడా ఏవి కూడా పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని శిరసా వహిస్తూ పాటించడానికి మేమందరం కూడా సిద్ధమై ఈ పార్టీలోకి వచ్చినాం, ఈ పార్టీలో ఉన్నాం. ఈరోజు నీకు సిగ్గు లేకుండా, కూడు తిన్న విశ్వాసం లేకుండా నువ్వు మనిషిలాగా బ్రతుకుతానో కృష్ణారెడ్డి అనే పెద్ద మనిషి. ఈ నియోజకవర్గంలో ఎవడైనా లబ్ధి పొందిన నాయకుడు ఎవడన్నా ఉన్నాడంటే ఈ దరిద్రుడు ఒకడే. సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కార్యకర్తల పేరు చెప్పి పుట్లంపల్లిలో మట్టి తోలుతావు. ఎంతమంది కార్యకర్తలకు మట్టి డబ్బులు ఇచ్చినావు నువ్వు? అటు నుంచి పోతే దేవుని గడప చెరువులో పెట్టి మట్టి తోలుతావు, క్వారీల్లో మట్టి తోలుతావు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కడపలో ఎగ్జిబిషన్ టెండర్ వేసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోటీ పడితే, అయ్యా వీళ్ళు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో వీళ్ళు నష్టపోయి ఉన్నారు, మీరు విత్డ్రా చేసుకుని మీరు వెనక్కి పోండి అంటే ప్రతిపక్ష పార్టీ సైతం వెనక్కిపోతే ఒక్క టైం అయిపోయే షెడ్యూల్ టైం కట్టి అయిపోయి అర్ధగంట ముందు తెచ్చి షెడ్యూల్ కట్టి 3 లక్షల రూపాయలు డిమాండ్ చేసి ఏ కార్యకర్త పేరైతే చెప్పినావో వాళ్ళకు 10,000 రూపాయలు ఇస్తావు. ఈ కార్యకర్తల రక్తం దాగి బ్రతికేవాడివి నువ్వు కాదా? కూడు తిన్న విశ్వాసం లేకుండా ఎమ్మెల్యే గారిని నువ్వు మాట్లాడతావు. ఆమెకి బుద్ధి ప్రసాది, చాలా మంచి బుద్ధి. నిన్నటి వరకు దేవుళ్ళందరూ ఈరోజు నీకు దయ్యాలైనారా? నువ్వు గుండె మీద చెయ్యేసుకొని ఇదే ప్రెస్ ముఖంగా ఒక రూమ్ లో నిన్ను కూర్చోబెడతారు, ప్రెస్ సోదరులు అందరూ వస్తారు. నువ్వు నీ బిడ్డల మీద ఒట్టేసి శ్రీనివాస్ రెడ్డి గారి వల్ల, మాధవిరెడ్డి గారి వల్ల నాకు ఈ సమస్య జరిగింది, నన్ను ఈ విధంగా ఇబ్బంది పెట్టినారు, ఈ విధంగా నేను నష్టపోయినా అని నువ్వు నిజంగా చెప్తే, ఒక కారణం చెప్తే మేము కార్పొరేటర్ పదవికి ఇప్పుడు రాజీనామా చేసి భవిష్యత్తులో కూడా పోటీ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. సిగ్గు లేకుండా విశ్వాసం, మనిషి అన్న తర్వాత ఎవరికైనా విశ్వాసం ఉంటుంది. 2014 నుంచి 19 వరకు నీరు చెట్టులో ఎన్ని వర్కులు చేసావో నీకు తెలుసు. కార్యకర్తల పేరు చెప్పి ఇప్పటికి కూడా బిల్లులు పెట్టుకుంటున్నావు. సరే, అవి వదిలేస్తాం. అధికారం వచ్చిన మొదలు మట్టి తోలుతావు నువ్వే, రేషన్ షాపులు నువ్వే, పోలీస్ స్టేషన్లో లేకపోతే కాలు మీద కాలు తీసుకొని ఇట్లా నిలుకొని నువ్వేమన్నా పెద్ద ఏమనుకుంటున్నావు నీ గురించి? ఇవన్నీ కూడా ఇన్ని రోజులు ఎమ్మెల్యే గారిని అడ్డు పెట్టుకొని, శ్రీనివాస్ రెడ్డి గారిని అడ్డు పెట్టుకొని నీ ఇష్టారాజ్యంగా చేసి ఈరోజు నీ చేష్టలకి విసుగు వచ్చి ఎమ్మెల్యే గారికి నీ మీద అసహ్యం వేసి ఇవి తప్పు, ఈ పనులు చేయొద్దు అని చెప్తే నువ్వు తిరుగుబాటు ఎగరేస్తావా? నువ్వు నిజంగా తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు అయితే, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నీకు నిజంగా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బాగుండాలా, దూరమైన వాళ్ళందరినీ దగ్గర చేయాలనే సంకల్పం కానీ మంచి ఆలోచన కానీ నీకుంటే, శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర నీకు ఎంత సాన్నిహిత్యం ఉనిందో, ఎంత చనువు ఉనిందో ఇక్కడున్న ప్రతి ఒక్కరికి తెలుసు. నిన్న అంతా వెనకేసుకొని పోయినావు కదా, నీ బతుకంతా
ఏ రోజైనా ఒక్కరిని తీసుకొని వచ్చి అన్నా వీడు మన పార్టీలో కష్టపడినాడు, లేకుంటే వీడు దూరంగా ఉన్నాడు, వీడు తప్పు చేయలేదు, లేకుంటే వీడు ఇది చేయలేదు అని చెప్పి నువ్వు కూర్చోబెట్టి మాట్లాడించి సయోధ్య కుదిర్చే ప్రయత్నం నువ్వు ఏ ఒక్కరి మీదైనా చేసావా? మా డివిజన్ లోనే ఎంతో మందిని మభ్యపెట్టి ఉండొచ్చు, ఖచ్చితంగా ప్రతి డివిజన్ లో టికెట్ ఆశపడే వాళ్ళు ఉండొచ్చు, లేకుంటే రకరకాల నామినేటెడ్ పదవి ఆశపడే వాళ్ళు ఉండొచ్చు. వీళ్ళందరినీ వెనకాల పెట్టుకొని వాళ్ళందరినీ మభ్య పెడుతూ వాళ్ళందరినీ మోసం చేస్తూ నేను ముందుంటా, వెనకాల వాళ్ళంతా నా మనుషులు అని చెప్పి చూపించుకొని ఇంతకాలం మోసం చేసి నీకు కావాలా, నీ కొడుకు కార్పొరేటర్ టికెట్ కావాలా, నీకు డిప్యూటీ మేయర్ పదవి కావాలా, వాసన నీకు చెప్పినాడని చెప్తావు. నువ్వు సింగిల్ విండో ప్రెసిడెంట్ పదవి తీసుకుంటావు, ప్రమాణ స్వీకారం చేస్తావు, డిసిసి బ్యాంక్ డైరెక్టర్ పదవి కావాలని అడుగుతావు. నువ్వు బాగుండాలా, అన్నీ నీకు కావాలా. నీ వెనకాల కష్టపడిన వాళ్ళు, కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా కష్టపడిన వాడిని ఎవరినైనా ఒకరిని తీసుకొచ్చి అన్న ఈ సుబ్బారెడ్డి వాడు రావడం వల్లనో, సూర్యనారాయణ రెడ్డి రావడం వల్లనో, లేకుంటే జఫ్రుల్లా రావడం వల్లనో ఇదో ఈ కార్యకర్తలు బాధపడుతున్నారు, వీళ్ళని కూర్చోబెట్టి మాట్లాడు. ఏ రోజైనా నువ్వు ప్రయత్నం చేసావా కూర్చోబెట్టి మాట్లాడించే ప్రయత్నం? నువ్వు మట్టి తోలుకున్నావా, లేకుంటే నువ్వు రేషన్ షాపుల దగ్గరికి పోయి డబ్బులు వసూలు చేసుకున్నావా, లేకుంటే పోలీస్ స్టేషన్లో పోయి పంచాయతీలు చేసుకున్నావా? నీ పని నడచాలా. నీ పని ఎక్కడన్నా ఆగితే మాత్రం వెంటనే అసమ్మతి రాగం వినిపిస్తావా? నీలాంటి తాటాకి చెప్పులకు భయపడే వాళ్ళ ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే? ఈ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోవడానికి తెలిసి ఇక్కడ ఎవరు కూడా పోటీ చేయడానికి భయపడే పరిస్థితుల్లో కదా వచ్చింది మాధవిరెడ్డి గారి ఇక్కడికి. అక్కడే కదా నిరూపించి చూపించారు. ఈ గడ్డ పైన కదా తెలుగుదేశం జెండా ఎగిరే చూపించింది మాధవిరెడ్డి గారు. అట్లాంటి వాళ్ళని నీలాంటి తాటాక చెప్పులకు భయపడతారా? కూడు తిన్న విశ్వాసం లేదు నీకు. అసలు నీకు నోరు ఎట్లా వస్తుంది ఈరోజు ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడడానికి? నీకు నోరు ఏ విధంగా వస్తుంది అని చెప్పి నేను నిన్ను అడుగుతా ఉన్నా. ఈరోజు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పే రోజు నువ్వు వస్తా, తప్పకుండా గుర్తుపెట్టుకో. ఇక్కడి నుంచి పోయి నువ్వు రాజకీయం చేసిందంటే ఎక్కడ? వై జంక్షన్ లో ఒక ఆయన ఉన్నాడు, పెద్ద మనిషి. ఆయన ఏ పార్టీలో తెలియదు. పాపం ఆయన నమ్మి పోయిన 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మోసపోయినారు. అది అయిపోయింది. ఆయన కండువా కూడా వేసుకోడు. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకోడు, టీడీపీ పార్టీ కండువా వేసుకోడు. ఇప్పుడు పెద్ద ఆయనని తప్పుతో పట్టించే ప్రయత్నం. ఈ కార్యకర్తలకంతా అన్యాయం జరిగిపోయింది, వీళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, వీళ్ళని పట్టించుకునే నాదులు లేడు. ఈ ఆంధ్రప్రదేశ్ లో మొత్తం నియోజకవర్గాల్లో ఎవరైతే పార్టీ కోసం కష్టపడినాడో ప్రతి ఒక్క పేరు, ఫోన్ నెంబర్ గుర్తు పెట్టుకొని ఏ ఊర్లో ఏ ఉద్యోగం వస్తే ఏ కార్యకర్తకి ఇవ్వాలా అని చెప్పి మనస్ఫూర్తిగా పిలిచి కష్టపడిన ఒక్కరిని ప్రతి ఒక్కరిని పిలిచి ఇచ్చే ఒకే ఒక ఘనత కేవలం మాధవిరెడ్డి గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి మాత్రమే దక్కుతుంది. ఎంతో కొంత రాజకీయ అనుభవం నాకు కూడా ఉంది. నా అనుభవంలో చెప్తా ఉన్నా, నిన్నటికి నిన్న ఇదే పెద్ద మనిషి దరిద్రుడు కేసీ కెనాల్లో వర్కులు తీసుకొని కొన్ని పెద్దయిన ఏరియా జ్యుడిషియల్లో వస్తాయని చెప్పి, ఏరియాలో వస్తాయని చెప్పి అవన్నీ ఇచ్చినాడని చెప్పి కార్యకర్తలకు వాసన వర్కులు రాస్తే ఏం చెప్తాడు? మొత్తం ప్రచారం ఏం చేస్తాడు? ఆయప్ప నరసింహాడి పనులు చేయనీయడంలా, వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు, వాళ్ళు పనులు చేయడంలా అని చెప్పి గబ్బు పట్టించి పెద్ద ఆయన్ని, ఇది ఏమిరా, ఎందుకురా, అందరు తెలుగుదేశం పార్టీ వాళ్ళే కదా అని మనం ఒక అడుగు ముందుకే చూస్తే తెలిసింది ఏందిరా అంటే 3,20,000 ఆ వర్కులు అమ్ముకున్నాడు. ఆ వర్కులు అమ్ముకునే విషయం మీ కార్యకర్తలు తెలిసి నీ మొఖాన్ని మూస్తారు కదా. కాబట్టి పెద్ద ఆయన చెడ్డ చేస్తావు. నీ బతుకు మొదలైనప్పటి నుంచి ఈరోజు అన్నం పెట్టిన వాసన్నం తిడతావు, నీకు ఫస్ట్ సర్పంచ్ ఇచ్చిన బంగారాజుని తిడతావు, దాని తర్వాత లక్ష్మీరెడ్డి నీకు ఏదో నీటి సంఘం పాడు అదే ఇప్పిస్తే ఆయపని దూరం చేసినావు. నువ్వు ఎవరికి విశ్వాసంగా పనిచేసినావు? నువ్వు ఎవరి దగ్గర విశ్వాసంగా ఉన్నావు? నువ్వు నలుగురు నేర్చుకొని కడప నియోజకవర్గాన్ని గబ్బు పట్టించే ప్రయత్నం చేస్తావా? మేమంటా 8 మంది కార్పొరేటర్లు 8 పైసల వరకు ఏడన్నా చేసినట్టు నువ్వు నిరూపిస్తే భవిష్యత్తులో కార్పొరేషన్ కూడా పోటీ చేయం. మమ్మల్ని పార్టీలో చేర్చుకునే రోజు మాధవిరెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఒకటే చెప్పినారు. ఆ రోజు కూర్చొని మాట్లాడినప్పుడు సరదాగా ఒకే మాట చెప్పినారు, మా పార్టీ కోసం కష్టం, మీరందరూ అంత బలంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత బలంగా ఉన్న రోజుల్లో, అసలు మేము గెలుస్తామో తెలియని రోజుల్లో
మాతో పాటు తిరిగి మమ్మల్ని అందరినీ నమ్మి మాతో పాటు తిరిగిన కార్యకర్తలు దండిగా మంది ఉన్నారు సుబ్బారెడ్డి. భవిష్యత్తులో వాళ్ళందరికీ కూడా మేము మంచి చేయాలి, మా మీద ఎన్నో ఆశలు ఉన్నాయి, మీరు ఖచ్చితంగా దీనికి సహకరించాలని చెప్తే ఆ రోజు బేషరతుగా మా సహకారం ఎప్పటికీ ఉంటుంది, మీరు దాని గురించి రెండు ఆలోచన చేయొద్దని చెప్పి అన్ని ఒప్పుకొని మనస్ఫూర్తిగా వచ్చినాం ఇక్కడికి. ఈ రోజు మేము వచ్చిన తర్వాత ఏ వార్డులో మాకు ఈ వర్క్ కావాలని కానీ ఈ పని కావాలని కానీ మేము ఎప్పుడైనా పోయినట్టు నిరూపిస్తే మా మీద ఎందుకని ఏడుపు అంటే అందరు వచ్చి నీ దగ్గర చేతులు కట్టుకొని నిలబడాలా? 1, 2, 3 డివిజన్లు నీ దగ్గర చేతులు కట్టుకొని నిలబడితే నీకు సిగ్గుందా? నువ్వా తెలుగుదేశం పార్టీ నా కార్యకర్తల్ని కాపాడేవాడివి? ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్త నాకు తెలిసి నా ఊర్లోనే న్యాయంగా ఎంఆర్ఓ ఆఫీస్ లో ఒక పని జరగాల్సి ఉంటే ఎంఆర్ఓ ఒక చిన్న మాట చెప్తావా కృష్ణారెడ్డి అని అడిగితే ఏమడుగుతాడు ఆయన? డబ్బులు ఎంత ఖర్చు పెట్టుకుంటావు? ఇదేందబ్బా పార్టీ కోసం ఇంతకాలం కష్టపడిన నువ్వు నన్ను అడుగుతావు అంటే డబ్బు లేకుంటే ఎక్కడ పని జరుగుతుంది అబ్బాయిడా? నువ్వు చేసే ఈ పనికి మాలిన పనులన్నిటి వల్ల ఎమ్మెల్యే గారికి శ్రీనివాస్ రెడ్డి గారికి ఎంతో చెడ్డ పేరు వచ్చింది. అయినా కూడా నిన్ను క్షమించి నీకు సింగిల్ విండో ప్రెసిడెంట్ చైర్ పదవి ఇస్తారు. విశ్వాసం లేకుండా మొత్తాన్ని తప్పుదో పట్టించే కార్యక్రమం. నువ్వు నిన్న వెనకేసుకొని తిరుగుతావు. ఇవన్నీ మాట్లాడే సందర్భం కాదు. ఇంట్లో నీ బిడ్డనో నీ భార్యనో నీ కూతురునో లేకుంటే మీ చెల్లెల్లో మీ అక్కనో ఎవరైనా తిడితే వాళ్ళందరినీ వెనకాల కలుసుకొని తిరుగుతావా నువ్వు? సిగ్గు లేకుండా నువ్వేదో పెద్ద నువ్వు అప్రకటిత ఏదో పెద్ద లీడర్ అని చెప్పి నువ్వు ఫీల్ అయిపోతున్నావు. నీకంత సీన్ లేదు. నువ్వు అన్నావు కదా మొత్తం 50 డివిజన్లలో తెలుగుదేశం పార్టీని గెలిపించుకునే వరకు 50 డివిజన్లలో ఉన్న కార్యకర్తల రక్తం అంతా తాగే వరకు నువ్వు నిద్రపో స్వామి. ఇప్పుడు కూడా కడప నియోజకవర్గంలో నిజమైన కార్యకర్తలందరికీ మంచి జరుగుతుంది తప్పకుండా. ఇలాంటి చీడ పురుగులన్నీ పక్కకు పోవడం వల్ల నీ తాటాకు చెప్పులకి ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు లేరు. ఇక్కడికి 8 మంది కార్పొరేటర్లు వచ్చినప్పుడు ఖచ్చితంగా అందరితో సంప్రదించిన తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఒప్పుకొని సరే పార్టీ అన్న తర్వాత చిన్న సమస్యలు లేకుండా మొత్తం 50 డివిజన్లలో ఇంతమంది ఉన్నారో ఇంతమంది చర్చలు అందరూ స్వచ్ఛందంగా ఎవరు ఉండరు. ఖచ్చితంగా రకరకాల అసమ్మతులు కానీ అసంతృప్తులు కానీ ఉండొచ్చు, ఏవో ఆశించండొచ్చు, జరగకపోయిండొచ్చు. ఇట్లాంటి పెద్ద మనిషి అని ముద్ర వేసుకొని పెద్ద మనిషి అని కండువా వేసుకొని పెద్ద మనిషి అని తిరిగే దరిద్రులు అట్లాంటి వాళ్ళను ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి బుజ్జగిచ్చి పార్టీ ఉన్నతికి కదా కృషి చేయాలా, పార్టీ నాశనానికి కాదు కదా మీలాంటి వాళ్ళందరూ కృషి చేయాల్సింది. నువ్వు చేయని ఆగడాలు లేవు కడపలో. నువ్వు ఏది చెప్తే అది జరుగుతుందని రేషన్ షాపులు ఉత్త పుణ్యానికి ఎవరో ఒకరు మన వాడు ఉండి చేయాలి కదా అని నిన్ను పెద్ద మనిషిగా నువ్వు ఒక పెద్ద మనిషి కదా అని నిన్ను నమ్మి పెట్టినందుకు ఈరోజు మీడియా ముఖంగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా, ఎంతమందికి గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేషన్ షాపులు వచ్చినాయో వాళ్ళందరినీ కూడా మీరు పర్సనల్ గా కూడా అడగండి. ఈయన భాగవతం బయట చెప్తారు. 3వ డివిజన్లో ఒక వడ్డెర కులానికి సంబంధించిన వాళ్ళు ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీలో ఉంటే వాళ్ళ స్టోర్ తీసే ప్రయత్నం చేస్తాడు ఇతను. వాళ్ళ మీద లేనిపోని మాటలు చెప్తాడు. ఇతను కార్యకర్తల్ని సర్వనాశనం చేయడానికే కంకణం కట్టుకొని కంకణ బద్ధుడే ఇక్కడ కూర్చొని ఉన్నాడు. ఆ సందర్భంలో నేను కొంచెం నాకున్న అవగాహన మేరకు నేను ఆ సందర్భంలో అడ్డు తగిలి ఇది తప్పు ఇది వీళ్ళని చెప్పి మళ్ళీ అక్కడ అది సర్దుబాటు చేసే పరిస్థితి వచ్చింది. నువ్వు పార్టీ కోసం పనిచేస్తున్నావా, మేము పార్టీ కోసం పనిచేస్తున్నామా? ఇంతకాలము నువ్వు చేసే అన్ని ఆగడాలు ఇంక శృతి మించిపోయినాయి కాబట్టి ఇంక నీకు ఈ అవకాశం లేదు. నువ్వు మమ్మల్ని కాదు తరిమి పార్టీ నుంచి బయటికి పోయే వరకు కొట్టేది. నిన్ను కొట్టే రోజులు దగ్గరకు వచ్చినాయి. నిన్ను పాత గడపలో ఎవరు కొట్టింటే ఎంఎస్ఆర్ వ్యాలీలో వచ్చి చేరినావో మాకు తెలియదు. ఈడ ఎవరు కొడితే ఆడిపోతావో కూడా తెలియదు. దయచేసి పెద్ద మాటలు నీకు అంత సీన్ లేదు. నువ్వు పెద్ద మాట్లాడే అంత సీన్ నీకు లేదు. నువ్వు ఒక డివిజన్ నాయకుడివి కూడా కాదు. ఆఫ్టర్ ఆల్ ఒక డివిజన్ నాయకుడు కూడా కాదు. నువ్వు ఏదో పెద్ద నేను ఈ 50 డివిజన్లకు నేనే నాయకత్వం వహిస్తానని, నేను లేకపోతే ఎమ్మెల్యే లేదు, నేను లేకపోతే శ్రీనివాస్ రెడ్డి గారు లేదు, నేను లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదని నీ ఊహల్లో ఉంటే అది నీకంటే అంత దౌర్భాగ్యం, నీ మూర్ఖత్వం ఇంకొకటి లేదు. చెప్తానా, 1వ డివిజన్ నువ్వు పుట్టి పెరిగిన ఊరు, నువ్వు సర్పంచ్ అయిన ఊరు. ఈరోజు 1వ డివిజన్ నుంచి నీతో పాటు నిన్ను ఎంతమంది కార్యకర్తలు నీతో పాటు బయట నడిచినారు.
2వ డివిజన్లో నీతో పాటు ఎంతమంది నడిచినారు బయటికి? 3వ డివిజన్లో ఎంతమంది నడిచినారు? 5వ డివిజన్లో ఎంతమంది నడిచినారు? నువ్వు ఒక నాయకుడివి, నువ్వు బెదిరిస్తావా? రా, రెడీ. ఏమంటావు? నిన్న ప్రెస్తో మాట్లాడతా నువ్వు మొత్తం అంట కార్పొరేటర్లు అంట రోజు బయటికి తీస్తాడంట. నీ తీస్తా బయటికి రోజు నీ